హలో స్టూడెంట్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు మనలా ఎక్సలెన్స్ యూట్యూబ్ ఛానల్. ఈ రోజు నుండి మనం న్యూస్ పేపర్ అనాలిసిస్లో పిఐబి కూడా ఇంక్లూడ్ చేద్దాం స్టూడెంట్స్. నేను కొంతమంది స్టూడెంట్స్ కమెంట్లో అడగడం జరిగింది, సార్ పిఐబి కూడా చెప్పండి అని. సో ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో న్యూస్ కూడా మనం ఇంక్లూడ్ చేయడం జరుగుతుంది. సో ఈరోజు వీడియోలో మనం 6th May 2020కి సంబంధించినటువంటి ఈనాడు అండ్ ఇండియన్ ఎక్స్ప్రెస్ డీటెయిల్డ్ న్యూస్ అనాలిసిస్ అలాంగ్ విత్ పిఐబి మనం డిస్కస్ చేయడం జరుగుతుంది. సో మీకు ఒక చిన్న రిక్వెస్ట్ స్టూడెంట్స్, చాలామంది నేను కామెంట్స్లో చూసినప్పుడు పీడిఎఫ్ లింక్ అడుగుతున్నారు. సో వెరీ సూన్, అంటే సో ఇంకొక 1 or 2 డేస్లో మనం మీకు వీడియో ఏదైతే ఉంటుందో దాని డిస్క్రిప్షన్లోనే ఆ వీడియోకి సంబంధించినటువంటి లెసన్ పీడిఎఫ్ అనేది లింక్ ఇవ్వడం జరుగుతుంది. సెకండ్ వన్, సండే రోజు వీడియో మిస్ అయింది సార్ అని అడుగుతున్నారు. సండే రోజు ఈనాడు న్యూస్ పేపర్ అనాలిసిస్ అనేది ఉండదు స్టూడెంట్స్. దాని బదులు ఏదైనా ఒక స్పెషల్ వీడియోని అప్లోడ్ చేయడం జరుగుతుంది. మొన్న సండే రోజు నేను ప్లాస్మా చికిత్స అంటే ఏంది అనేది వీడియో అప్లోడ్ చేయడం జరిగింది. నెక్స్ట్ సండే ఏదైనా ఒక టాపిక్ తీసుకొని దానిపైన వీడియో అప్లోడ్ చేయడం జరుగుతుంది. సో దాంతోపాటు ఈ రోజు నుంచి పిఐబికి సంబంధించినటువంటి న్యూస్ నేను చెప్తా అన్నా కదా, అవన్నీ కూడా నేను వీడియో ఎండింగ్లో అడిగేటటువంటి క్విజ్ ఫార్మాట్లో ఉంటాయి. సో మీరు క్విజ్ని కరెక్ట్గా ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి స్టూడెంట్స్. సో మరి ఈరోజు ఈనాడు అండ్ ఇండియన్ ఎక్స్ప్రెస్లో కవర్ అయినటువంటి ఇంపార్టెంట్ న్యూస్ ఏందో చూద్దాం. ఫస్ట్ వన్, ఖండాంతరాల్లో కరోనా కోరల్లో. ఇది మన భారతదేశం నుండి వేరే దేశానికి మైగ్రెంట్స్ వలస వెళ్ళిన వాళ్ళ గురించి. సెకండ్ వన్, గుర్తింపు లేని ఉన్నత విద్య, ఇండియాలో హైయర్ ఎడ్యుకేషన్ ఏ విధంగా ఉంది అనేది ఈ యొక్క ఆర్టికల్ చెప్తుంది స్టూడెంట్స్. వైఆర్ ఎంఎస్ఎంఈస్ వర్స్ట్ హిట్. ఎంఎస్ఎంఈస్ అంటే ఈ యొక్క సూక్ష్మ, చిన్న, మధ్యతర పరిశ్రమలు కరోనా వల్ల ఎందుకు విపరీతంగా దెబ్బతిన్నాయి అని చెప్తుంది ఈ ఆర్టికల్. నెక్స్ట్, కరోనా తీవ్రత ఏ విధంగా ఉంది, వందే భారత్ మిషన్ అంటే ఏంది, సో అందులో మనం ఏం చేయబోతున్నాం. నెక్స్ట్ వన్, భారత్లోనే అత్యధికంగా నిరాశ్రయులు అంటే హోమ్లెస్ పీపుల్ ఉన్నారట. ఎవరు చెప్తున్నారు? యూనిసెఫ్ వాళ్ళు చెప్తున్నారు. సెవెంత్ వన్, మెహబూబా ముఫ్తీని యొక్క పబ్లిక్ సేఫ్టీ యాక్ట్ కింద అరెస్ట్ చేయడం జరిగింది. తన డిటెన్షన్ ఇంకొక 3 నెలలు పొడిగించారు. అసలు ఈ పిఎస్సి అంటే ఏందో మనం డిస్కస్ చేస్తాం. దాని తర్వాత ఈ యొక్క ట్రిబ్యునల్లో ఖాళీలు, వేకెన్సీస్ చాలా ఉన్నాయని సుప్రీంకోర్టు అంటుంది. ట్రిబ్యునల్ అంటే ఏందో మనం డిస్కస్ చేస్తాం. 9th వన్ ఏంటంటే ఈ యొక్క కరోనా వల్ల చాలామంది జాబ్ లాస్ అయ్యే అవకాశం ఉందని ఒక రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. ఆ రిపోర్ట్ ఎవరు ఇచ్చారో మనం డిస్కస్ చేస్తాం. సో 10th వన్, 3 కాశ్మీర్ ఫోటో జర్నలిస్టుకు పులిస్టర్ అవార్డు. ఈ యొక్క పులిస్టర్ అవార్డు అంటే ఏందో మనం డిస్కస్ చేస్తాం. ఫైనల్గా, కోఆపరేటివ్ బ్యాంక్స్ కూడా సర్ఫేసీ యాక్ట్ని యూజ్ చేయొచ్చు అని సుప్రీంకోర్టు చెప్పింది. ఈ యొక్క సర్ఫేసీ యాక్ట్ అంటే ఏందో మనం చూద్దాం. సో ఇవన్నీ కూడా ఈరోజు మనం వీడియోలో డిస్కస్ చేయబోయేటటువంటి టాపిక్ స్టూడెంట్స్. మరి ఎడిటోరియల్ చూసినట్టయితే కనుక ఈరోజు ఎడిటోరియల్లో ఫస్ట్ వన్, ఈ యొక్క ఖండాంతరాల్లో కరోనా కోరల్లో ఇంటర్నేషనల్ మైగ్రేషన్ గురించి స్టూడెంట్స్. ఇది మనకు యూపీఎస్సీ పాయింట్ ఆఫ్ వ్యూలో సోషల్ ఇష్యూస్. తెలంగాణ అండ్ ఏపీపీఎస్సీలో కూడా మీకు సామాజిక సమస్యలు అయితే ఎక్కడ ఉంటుందో అందులో ఈ టాపిక్ అనేది ఫిట్ అవుతుంది. సో అసలు ఈ టాపిక్లో ఏం డిస్కస్ చేశారంటే, అసలు మైగ్రేషన్ అంటే వలసలు 2 విధాలుగా ఉంటాయి స్టూడెంట్స్. అది ఇంటర్నల్ మైగ్రేషన్, దేశం లోపల ఉండే వలసలు. ఎక్స్టర్నల్ మైగ్రేషన్, వేరే దేశాలకు వెళ్ళే వలసలు. ఇందులో మనం ఎక్స్టర్నల్ మైగ్రేషన్ గురించి మాత్రమే డిస్కస్ చేయడం జరుగుతుంది. అసలు మన భారతీయులు ఏ దేశాలకు వలస వెళ్ళారు, ఆ యొక్క వలసల యొక్క నేచర్ అంటే దాని యొక్క స్వభావం ఏ విధంగా ఉంది, దాంతోపాటు మన భారతీయులు ఎవరైతే కనుక గల్ఫ్ కంట్రీస్కి వలస వెళ్ళారో వాళ్ళు ఎదుర్కొంటున్నటువంటి ప్రాబ్లమ్స్ ఏ విధంగా ఉన్నాయి, దానికి భారతదేశ ప్రభుత్వం చేయాల్సినటువంటి సొల్యూషన్స్, పరిష్కారాలు ఏంటివి అనేది మనం డిస్కస్ చేసిన తర్వాత కంక్లూజన్ పాయింట్స్ అనేవి డ్రా చేయడం జరుగుతుంది. సో ఇంట్రడక్షన్లోకి వెళ్ళినట్టయితే కనుక ఫస్ట్ మీకు మైగ్రేషన్ అంటే ఏంటో అర్థం కావాలి. మైగ్రేషన్ అంటే వలస వెళ్ళడం. అంటే ఎవరైనా సరే జాగ్రత్త గుర్తుపెట్టుకోండి స్టూడెంట్స్, ఒక వ్యక్తి పని కోసం ఒక ప్రాంతం నుండి ఇంకో ప్రాంతానికి వలస వెళ్ళడాన్ని జనరల్గా మైగ్రేషన్ అంటారు. కొన్నిసార్లు పని కోసం కాకుండా ఈ యొక్క బతకడానికి కోసం కూడా అయి ఉండొచ్చు. అంటే వాళ్ళ ప్రదేశంలో తీవ్రమైనటువంటి యుద్ధాలు, తీవ్రమైనటువంటి హింస ఉంటే కనుక వేరే ప్రాంతంకి వెళ్ళి బతకడానికి కూడా వెళ్తుంటారు. కొన్నిసార్లు విద్య, ఆరోగ్యం కోసం కూడా వలస వెళ్తుంటారు. కాకపోతే ప్రధానంగా మైగ్రేషన్ అనేది ఏంటంటే ఉద్యోగం కోసం, ఎంప్లాయ్మెంట్ కోసం. ఒక వ్యక్తి తను వేరే ప్రాంతానికి వలస వెళ్ళడం అనేది 2 రకాలుగా ఉంటుంది. ఒక వ్యక్తి తన దేశంలోనే వేరే ప్రాంతానికి వలస వెళ్ళినట్టయితే దాన్ని మనం ఇంటర్నల్ మైగ్రేషన్ అంటాం. అదే ఒక వ్యక్తి వేరే దేశానికి వలస వెళ్ళినట్టయితే దాన్ని మనం ఎక్స్టర్నల్ మైగ్రేషన్ అంటారు. సో మన భారతదేశానికి వస్తే కనుక ప్రపంచ బ్యాంక్, వరల్డ్ బ్యాంక్ రిలీజ్ చేసినటువంటి లేటెస్ట్ రిపోర్ట్, ఈ రిపోర్ట్ మీరు గూగుల్ సెర్చ్ కూడా చేసుకోవచ్చు, COVID-19 క్రైసిస్ త్రూ ఏ మైగ్రేషన్ లెన్స్. ఈ రిపోర్ట్ ప్రకారం ఇండియాలో ఎక్కువగా ప్రజలు ఏంటంటే ఇంటర్నల్ మైగ్రేషన్లోనే ఉన్నారు, ఎక్స్టర్నల్ మైగ్రేషన్ కన్నా. అంటే ఒక రాష్ట్రం నుండి ఇంకో రాష్ట్రానికి, అదే ఒక జిల్లా నుండి ఇంకో జిల్లాకి వలస వెళ్ళిన వాళ్ళు ఎక్కువ ఉన్నారు. సో
ఈ యొక్క వలసలు అనేవి మళ్ళీ రెండు రకాలు, అంటే బోత్ ఇంటర్నల్ మైగ్రేషన్లో కానీ ఎక్స్టర్నల్ మైగ్రేషన్లో కానీ ఇవి రెండు రకాలు ఉంటాయి. ఒకటేమో లాంగ్ టర్మ్ మైగ్రేషన్, అంటే దీర్ఘకాలంగా వలస వెళ్ళిన వారు, అంటే ఇక్కడ నుండి మనకి అమెరికాకి 1970s 1980s అమెరికా వెళ్ళి అక్కడనే సెటిల్ అయిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు లాంగ్ టర్మ్ మైగ్రేషన్. షార్ట్ టర్మ్ మైగ్రేషన్ అంటే తరచుగా వెళ్తూ వస్తూ ఉండేవాళ్ళు, అంటే ఎన్ఆర్ఐస్ కానీ, లేదా మీరు ఒక రాష్ట్రం నుండి ఇంకో రాష్ట్రానికి ఎప్పుడో మీ యొక్క 2-3 జనరేషన్ బ్యాక్ వలస వచ్చిన వాళ్ళైతే కనుక లాంగ్ టర్మ్ మైగ్రేషన్. లేదా మీరు మాత్రమే జాబ్ చేస్తున్నారు, మీ ఇంట్లో వాళ్ళు వేరే రాష్ట్రంలో ఉన్నారు, మీరు తరచుగా వెళ్ళి వస్తుంటే కనుక దాన్ని షార్ట్ టర్మ్ మైగ్రేషన్ అంటారు. సో బేసికల్లీ మైగ్రేషన్ మనం ఎక్కడికి వెళ్తున్నాం అన్న దాన్ని బట్టి 2 టైప్స్, ఇంటర్నల్ మైగ్రేషన్, ఎక్స్టర్నల్ మైగ్రేషన్. మనం ఎంత కాలం పాటు ఉంటున్నాం అన్న దాన్ని బట్టి 2 టైప్స్, లాంగ్ టర్మ్ మైగ్రేషన్, షార్ట్ టర్మ్ మైగ్రేషన్. సో ఇప్పుడు మనం చెక్ చేసినట్టయితే స్టూడెంట్స్, ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఫర్ మైగ్రేషన్ వీళ్ళు ఏం చెప్తున్నారంటే ప్రపంచవ్యాప్తంగా, అంటే వరల్డ్ వైడ్గా ఆల్మోస్ట్ ఆల్ 29 crores మంది ప్రజలు వలస వెళ్తున్నారు, అంటే ఉపాధి అవకాశాల కోసం అని చెప్పేసి. ఇందులో మన భారతదేశం నుండి వేరే దేశాలకి ప్రొఫెషనల్ జాబ్స్ కోసం వలస వెళ్ళిన వాళ్ళు ఆల్మోస్ట్ 2,82,00,000 అని ఎవరు చెప్తున్నారు? మన యొక్క ఫారిన్ అఫైర్స్ మినిస్ట్రీ వాళ్ళు చెప్తున్నారు. ఈ యొక్క మొత్తం 2.8 crores అందులో పర్మనెంట్గా వేరే దేశాల్లో అక్కడే స్థిరపడిన వాళ్ళు, అంటే పర్మనెంట్ రెసిడెంట్, పిఆర్ స్టేటస్ అంటారు, అలా పర్మనెంట్గా సెటిల్ అయిన వాళ్ళు 1.56 crores. అదే టెంపరీగా వెళ్తూ వచ్చేవాళ్ళు ఎన్ఆర్ఐస్, నాన్ రెసిడెంట్ ఇండియన్స్, వీళ్ళు 1.26 crores. నా సజెషన్ ఏంటంటే స్టూడెంట్స్, నేను ఇక్కడ మీకు ఎన్ఆర్ఐ అని చెప్పాను కాబట్టి ఒకసారి పాలిటీ బుక్ ఓపెన్ చేసి సిటిజన్షిప్ అనే ఒక టాపిక్ ఉంటుంది, అది ఓపెన్ చేసి అందులో ఎన్ఆర్ఐ అని ఎవరిని అంటారు, వాళ్ళకు ఉండేటటువంటి హక్కులు ఏంది, అలానే పర్సన్ ఆఫ్ ఇండియన్ ఆరిజిన్ పిఐఓ అంటే ఏందో ఒకసారి చెక్ చేయండి. మీకు చదివిన తర్వాత ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కమెంట్ చేయండి. సో ఇప్పుడు మన దేశం నుంచి గల్ఫ్ దేశాలంటే జనరల్గా ఈ యొక్క మిడిల్ ఈస్ట్, వెస్ట్ ఏషియా అంటారు స్టూడెంట్స్, అంటే ఇరాన్, ఇరాక్, సౌదీ అరేబియా, వీటన్నింటిని కూడా గల్ఫ్ దేశాలు అంటారు. ఎందుకంటే జాగ్రఫీలో మీకు గల్ఫ్ అనేది ఒకటి వస్తుంది. ఇక్కడ వీళ్ళకి పర్షియన్ గల్ఫ్ ఉంటుంది కాబట్టి పర్షియన్ గల్ఫ్కి ఆనుకున్న కంట్రీస్ అన్నింటిని కూడా మనం గల్ఫ్ దేశాలు అంటారు. ఈ యొక్క 1970s ఇండియన్స్ ఈ యొక్క గల్ఫ్ దేశాలకు ఎక్కువ సంఖ్యలో వలస వెళ్ళారు. ఎందుకంటే అక్కడ అప్పుడప్పుడే ఈ యొక్క ఆయిల్ ఎక్స్ట్రాక్షన్ కానీ లేదా న్యాచురల్ గ్యాస్ ఎక్స్ట్రాక్షన్ కానీ రావడం వల్ల అక్కడ పరిశ్రమల్లో లేదా కన్స్ట్రక్షన్లలో కానీ ఉన్నటువంటి అవకాశాలను అందిపుచ్చుకోవడానికి అక్కడికి భారీగా వలసలు వెళ్ళడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి స్పెసిఫిక్ ప్రాబ్లం ఏంటంటే ఈ యొక్క వెస్ట్ ఏషియన్ కంట్రీస్లో, పశ్చిమాసియా దేశాల్లో అక్కడ మన వాళ్ళు వేరే దేశం నుంచి వచ్చిన వాళ్ళు ఎవరు కూడా అక్కడ భూమి కొనడానికి వీల్లేదు. దానివల్ల మన భారతదేశం నుండి అక్కడికి వెళ్ళిన వాళ్ళు శాశ్వత నివాస హక్కులు, అంటే పర్మనెంట్ రెసిడెంట్గా కానీ లేదా సిటిజన్షిప్ లాంటివి లభించేటటువంటి ప్రసక్తే లేకుండా పోయింది. మరి ఈ క్రమంలో గల్ఫ్ దేశాలన్నీ కూడా ఒక కౌన్సిల్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దాన్ని మనం గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ అంటాము. ఓకే, ఈ గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్లో 85 లక్షల మంది భారతీయులు పనిచేస్తున్నారు. అంటే ఈ యొక్క గల్ఫ్ దేశాల యొక్క ఆర్థిక వ్యవస్థకి మన భారతీయుల యొక్క కంట్రిబ్యూషన్ ఏ విధంగా ఉందో మీరు అర్థం చేసుకోవచ్చు. ఈ యొక్క గల్ఫ్లోని భారతీయుల్లో 20% వైట్ కాలర్డ్ ఎంప్లాయీస్, అంటే కొద్దిగా హై ఎండ్ జాబ్ చేస్తున్న వాళ్ళు, ఉన్నత జాబులు చేస్తున్న వాళ్ళు. ఇంకొక 10% మాత్రం ఈ యొక్క వృత్తి నిపుణులు, అంటే స్కిల్ పాపులేషన్ ఉంటారు కదా, అంటే డిఫరెంట్ స్కిల్ చేసేవాళ్ళు, అంటే ప్లంబర్స్ లేదా ఈ యొక్క కార్పెంటర్స్ ఇట్లాంటి వాళ్ళు. మరి మిగతా 70% ఎవరంటే కనుక బ్లూ కాలర్ ఎంప్లాయీస్, అంటే వీళ్ళు తక్కువ శాలరీ ఎర్న్ చేస్తున్నటువంటి ఎంప్లాయీస్. దీన్ని బట్టి మన భారతదేశం నుండి గల్ఫ్కు వెళ్ళే దాంట్లో బ్లూ కాలర్ ఎంప్లాయీస్, అంటే తక్కువ నైపుణ్యం ఉన్నటువంటి కార్మికులు ఉంటున్నారు. అదే మన భారతదేశం నుండి అమెరికాకు వలస వెళ్ళే వాళ్ళు ఎక్కువ వైట్ కాలర్డ్ ఎంప్లాయీస్, అంటే ఎక్కువ నైపుణ్యం ఉన్న వాళ్ళు వెళ్తున్నారు. సో మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి స్టూడెంట్స్, మన భారతదేశం నుండి ఎక్కువగా నైపుణ్యం ఉన్న వాళ్ళు అమెరికా, యూరోప్ దేశాలకు వలస వెళ్తుంటారు. తక్కువ నైపుణ్యం ఉన్న వాళ్ళు ఈ యొక్క గల్ఫ్ దేశాలకు వలస వెళ్తుంటారు. మరి బాగానే ఉంది, ఈ యొక్క వలస గురించి డిస్కస్ చేశాం. మరి వీళ్ళకి ప్రధానంగా ఉన్నటువంటి సమస్యలు ఏంటంటే ఈ యొక్క కరోనా నేపథ్యంలో తమ దేశంలో ఉన్నటువంటి వలస కార్మికులను ఏ దేశం నుంచి వాళ్ళు వచ్చారో ఆ దేశాలకు తీసుకెళ్లాలని రీసెంట్గా యుఏఈ, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వాళ్ళు వార్నింగ్ ఇవ్వడం జరిగింది. అలానే ఖతార్లో ఎవరైతే కనుక మన ఇండియన్స్ ఉన్నారో వాళ్ళు అక్కడికి ఎందుకు వెళ్ళారు? ఈ యొక్క 2022లో ఖతార్లో వరల్డ్ ఫుట్బాల్ కప్ జరగబోతుంది, ఫీఫా ఫుట్బాల్ కప్. దానికి సంబంధించినటువంటి జాబ్స్ చాలామంది చేస్తున్నారు. అక్కడ మన వాళ్ళు స్ట్రక్ అయ్యారు ఈ యొక్క కరోనా నేపథ్యంలో. అలానే నేను మీకు ఇంతకుముందు చెప్పినట్టు ఈ యొక్క గల్ఫ్ దేశాల్లో మన వాళ్ళు ఎక్కువ బ్లూ కాలర్డ్ ఎంప్లాయీస్, వీళ్ళకి ఎక్కువ నైపుణ్యాలు లేవు.
వీళ్ళకి ఎక్కువ మందికి చదవడం కానీ రాయడం కానీ తెలియదు. మరి ఇలా వీళ్ళకి చదవడం కానీ రాయడం కానీ తెలియకపోతే వాళ్ళు ఏ దేశంలో అయితే ఉంటున్నారో ఆ దేశం ప్రభుత్వం ఇచ్చేటటువంటి గైడ్లైన్స్ కానీ లేదా ఇండియన్ గవర్నమెంట్స్ ఇచ్చేటటువంటి గైడ్లైన్స్ కానీ సరిగా అర్థం చేసుకోలేకపోతున్నారు. దానివల్ల వీళ్ళు తరచుగా ఈ యొక్క వీసాల వాళ్ళు ఇచ్చేటటువంటి ఏజెంట్ల వల్ల మోసపోవడం కానీ వాళ్ళ యొక్క హక్కులు తెలుసుకోకపోవడం కానీ ఇలాంటివి చాలా ఇబ్బందులు పడుతున్నారు. అలానే అక్కడ వాళ్ళకి హంగర్ సఫరింగ్ అనేది ఎక్కువ ఉంది, ఆకలి బాధ అనేది, అంటే సరిగా టైంకి ఫుడ్ లేకపోవడం ఈ యొక్క కరోనా వల్ల. దాంతోపాటు ఈ యొక్క కార్మికులందరూ కూడా చాలా తక్కువ ప్రదేశంలో ఎక్కువ మంది ఉంటారు, అంటే చిన్న చిన్న కంపార్ట్మెంట్లలో ఉంటారు. దానివల్ల ఏంటంటే వాళ్ళకి ల్యాక్ ఆఫ్ శానిటేషన్, సరిగా శానిటేషన్ ఫెసిలిటీ లేకపోవడం వల్ల కూడా మన భారతీయ వలస కూలీలు అక్కడ గల్ఫుల్లో కష్టాలు పడుతున్నారు. సో మరి ఈ యొక్క కరోనా నేపథ్యంలో అంటే లాంగ్ టర్మ్ కాకుండా అట్లీస్ట్ ఈ కరోనా నేపథ్యంలో ఎవరైతే కనుక ఇబ్బంది పడుతున్నారో వాళ్ళని మన భారతదేశానికి తీసుకురావడం కోసం అని చెప్పేసి ఆల్రెడీ మన భారతదేశ ప్రభుత్వం ఈ యొక్క విమానాలు దాంతోపాటు ఈ యొక్క నేవీని రెడీ చేయడం జరిగింది. ఇది కొద్దిగా రిలీఫ్ కలిగించేటటువంటి విషయం. సో ఇదిలా ఉంటే కనుక మనం ఫైనల్గా కంక్లూజన్ ఏం డ్రా చేయొచ్చు అంటే అంతర్జాతీయంగా వలస వెళ్ళిన భారతీయులకు సరైన రక్షణ చర్యలు తీసుకునే విధంగా మనం ఆ దేశాలతో సమన్వయం చేసుకున్నట్టయితే మన భారతీయులు ఆ దేశాల యొక్క ఆర్థిక వ్యవస్థలో భాగంగా ఉండడమే కాకుండా వాళ్ళు మన భారతదేశానికి పంపేటటువంటి ఫారిన్ కరెన్సీ, విదేశీ మార్గద్రవ్యం కూడా ఎంతో ఉపయోగపడుతుంది. సో ఈ విధంగా మన దేశం నుండి వేరే దేశాలకు వలస వెళ్ళినటువంటి వలస కూలీలను రక్షించుకోవాల్సినటువంటి బాధ్యత మనపైన ఎంతైనా ఉంది. ఓకే స్టూడెంట్స్, మరి మన నెక్స్ట్ ఆర్టికల్ తీసుకున్నట్టయితే కనుక ఇది దేని గురించి అంటే గుర్తింపు లేని ఉన్నత విద్య. సో ఈ నెక్స్ట్ ఆర్టికల్ వెళ్ళే కన్నా ముందు మీకు ఒక అసైన్మెంట్ స్టూడెంట్స్. ఇప్పటివరకు మనం మైగ్రేషన్ గురించి డిస్కస్ చేశాం కదా. ఈ యొక్క ఎక్స్టర్నల్ మైగ్రేషన్ యొక్క రోల్ మన భారతదేశ ఆర్థిక వ్యవస్థలో ఎలా ఉంది, దాంతోపాటు డిప్లొమసీ అంటే దౌత్యపరంగా కూడా ఈ యొక్క మైగ్రేషన్ రోల్ ఏ విధంగా ఉంది, దాంతోపాటు మన మైగ్రెంట్స్ ఫేస్ అవుతున్నటువంటి ప్రాబ్లమ్స్ ఏంది, వాటిని ఏ విధంగా మనం సాల్వ్ చేయాలనేది ఒక క్వశ్చన్. దీనికి మీరు ఆన్సర్ రాయడానికి ట్రై చేయండి స్టూడెంట్స్. సెకండ్ వన్, గుర్తింపు లేని ఉన్నత విద్య. ఇది మనం GS2లో సోషల్ ఇష్యూస్, సామాజిక సమస్యల్లో ఎడ్యుకేషన్ అన్న పార్ట్కి సంబంధించింది. సో ఈ ఆర్టికల్లో ఆథర్ మనకి ఏం చెప్పాలనుకుంటున్నానంటే మన భారతదేశంలో యూనివర్సిటీల్లో క్వాలిటీ చాలా తక్కువగా ఉంది. నిన్న కూడా మనం డిస్కస్ చేసాం. ఈ యొక్క క్వాలిటీ తక్కువగా ఉండడానికి ప్రధానమైన రీజన్ ఏంటంటే వాటికి రికగ్నిషన్ అంటే AICTE కానీ లేదా NAC కానీ UGC కానీ ఆ యూనివర్సిటీలలో సరిగ్గా క్వాలిటీ ఉందా లేదా అని చెక్ చేయకుండానే వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు రికగ్నిషన్ ఇస్తున్నారు. దానివల్ల ఏమవుతుందంటే మన యూనివర్సిటీలలో సరైనటువంటి రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఉండట్లేదు. ఇలా రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఉండకపోవడం వల్ల మన దగ్గర ఇన్నోవేషన్ అంటే ఇక కొత్త వస్తువులను కనుక్కోవడం అనేది ఎక్కువగా లేదు. దానివల్ల మనం పేటెంట్స్కి ఎక్కువగా అప్లికేషన్ చేయట్లేదు. సో ఇవన్నీ కూడా మనం డిస్కస్ చేయడం జరుగుతుంది. ఫైనల్గా కంక్లూజన్లో అసలు మన యొక్క ప్రైమరీ ఎడ్యుకేషన్ని, సెకండరీ ఎడ్యుకేషన్ని ఇంప్రూవ్ చేయాలంటే ఏం చర్యలు తీసుకోవాలి అనేది మనం కంక్లూజన్ డ్రా చేయడం జరుగుతుంది. సో ఫస్ట్ మనం ఇంట్రడక్షన్ రిమార్క్స్ తీసుకున్నట్టయితే కనుక భారతదేశంలోని చాలా కాలేజీలలో, యూనివర్సిటీలలో కూడా క్వాలిటీ స్టాండర్డ్స్ అంతగా లేవు. ఇలా క్వాలిటీ స్టాండర్డ్స్ లేకపోవడానికి ప్రధానమైన రీజన్ ఏంటంటే అక్కడ లెవెల్ ఆఫ్ టీచింగ్ అనేది, దాంతోపాటు రీసెర్చ్ అనేది, ఆ స్టాఫ్ యొక్క పర్ఫార్మెన్స్ అనేది, దాంతోపాటు ఎడ్యుకేషన్ స్టాండర్డ్స్ ఇవన్నీ కూడా చాలా తక్కువగా ప్రమాణాల్లో ఉన్నాయి. మరి ఏదైనా ఒక కాలేజీలో ఇవన్నీ తక్కువగా ఉన్నప్పుడు ఆ కాలేజీకి ఉన్నటువంటి ఏదైతే కనుక మనం రికగ్నిషన్ ఇచ్చామో అంటే AICTE నుంచి వచ్చిన అప్రూవల్ కానీ UGC నుంచి వచ్చిన అప్రూవల్ కానీ అవి తీసేయాలి. కాకపోతే ఏ కాలేజీ ఇలాంటివి ఏవి మెయింటైన్ చేయకపోయినప్పటికీ కూడా వాటికి రికగ్నిషన్ ఇస్తున్నారు. దానివల్ల ఈ కాలేజీలు ఏమవుతున్నాయంటే మంచి మంచి సైంటిస్టులను తయారు చేయడం పక్కన పెట్టండి, ఈ కాలేజీల వల్ల ఏమవుతుందంటే బేసికల్లీ అన్ఎంప్లాయ్మెంట్ పెరిగిపోతుంది రోజు రోజుకి. ఒక అన్ఎంప్లాయ్మెంట్ పీపుల్ని తయారు చేసే ఫ్యాక్టరీ లాగా తయారయ్యాయి ఈ యొక్క యూనివర్సిటీలు అనేవి. సో ఏ యూనివర్సిటీ అయితే కనుక మంచి రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ని ప్రోత్సహిస్తూ మంచి క్రియేటివ్ టీచింగ్తో ఉన్నాయో ఆ యూనివర్సిటీసే వరల్డ్లో టాప్ 10 యూనివర్సిటీస్లో ఉన్నాయి. ఆ యూనివర్సిటీసే ఆల్మోస్ట్ వాళ్ళ యొక్క 800 నోబెల్ విన్నర్స్ని కూడా ఆ యూనివర్సిటీసే ప్రొడ్యూస్ చేయడం జరిగింది. అసలు క్వాలిటీ విషయానికి వస్తే కనుక ప్రపంచంలో మంచి క్వాలిటీ ఉన్నటువంటి యూనివర్సిటీలు ఏవి అని మనం ర్యాంకింగ్ తీసినట్టయితే కనుక టాప్ 500లో గతంతో కంపేర్ చేస్తే అలా టాప్ ర్యాంకింగ్లో చైనా యూనివర్సిటీల సంఖ్య డబుల్ అయింది ఆల్మోస్ట్ ఆల్. కాకపోతే మన ఇండియన్ యూనివర్సిటీల సంఖ్య చాలా తక్కువగా ఉంది. మన ఇండియన్ యూనివర్సిటీలలో రీసెర్చ్ తక్కువగా ఉండడం వల్ల మన యొక్క రీసెర్చ్ ఆర్టికల్స్ పబ్లికేషన్ కూడా చాలా తక్కువగా ఉంది.
సో ఇవన్నింటినీ మనం చూస్తుంటే కనుక మన ఇండియాలో ఈ యొక్క హయ్యర్ ఎడ్యుకేషన్ క్వాలిటీ ఎంత తక్కువగా ఉందో చూడొచ్చు. మీరు డౌట్ రావచ్చు, ఇంత హయ్యర్ ఎడ్యుకేషన్ క్వాలిటీ తక్కువగా ఉంటే ప్రాబ్లం ఏంటి సార్ అని. ప్రాబ్లం ఏంటంటే అన్ఎంప్లాయ్మెంట్ పెరిగిపోతుంది. దాంతోపాటు మన దగ్గర స్కిల్డ్ వర్క్ ఫోర్స్ లేకపోవడం వల్ల మన యొక్క మేక్ ఇన్ ఇండియా అనేది కూడా సక్సెస్ అవ్వదు. సో ఈ యొక్క మన యూనివర్సిటీలలో ఇలా ప్రమాణాలు లేకపోవడం వల్ల మన యూనివర్సిటీలు కేవలం ఈ యొక్క నిరుద్యోగులను, అన్ఎంప్లాయ్మెంట్ పీపుల్ని ప్రొడక్షన్ చేసేటటువంటి ఫ్యాక్టరీలుగా మాత్రమే మిగిలిపోయినాయి. మనం ప్రపంచవ్యాప్తంగా చూస్తున్నట్టయితే కనుక ఈ యొక్క పేటెంట్ అప్లికేషన్స్కి, ఈ యొక్క పేటెంట్ కోసం అంటే కొత్త వస్తువును కొన్న తర్వాత మనం అప్లై చేస్తే దాన్ని పేటెంట్ అప్లికేషన్ అంటారు. ఈ యొక్క పేటెంట్ అప్లికేషన్స్ 85% అనేవి చైనా, అమెరికా, జపాన్, జర్మనీ, సౌత్ కొరియా నుండే వస్తున్నాయి. మన భారతదేశం నుండి వచ్చేటటువంటి పేటెంట్స్ అనేవి చాలా తక్కువగా. ఎందుకంటే మన భారతదేశంలో ఈ యొక్క ఇన్నోవేషన్ అనేది పెద్దగా ఎంకరేజ్ లేదు. ఇప్పుడు మనం చూసినట్టయితే కనుక ప్రపంచవ్యాప్తంగా ఎక్కువగా ఇన్నోవేషన్, నవకల్పన అనేది యూఎస్లో ఉంది. సెకండ్ ఎక్కువ ఇన్నోవేషన్ యూరోప్లో ఉంది. థర్డ్ వన్ ఈ యొక్క సింగపూర్, సౌత్ కొరియా, జపాన్ ఆ దేశాలలో. సో లాస్ట్ ఈ యొక్క ఆఫ్రికాలో, అంతకన్నా కొద్దిగా వరస్ట్ ఈ యొక్క సౌత్ ఏషియాలో. అంటే మన దగ్గర ఇన్నోవేషన్ అంటే నవకల్పన అనేది చాలా తక్కువగా ఉంది. ఈ యొక్క ఇన్నోవేషన్, ఏ దేశంలో ఇన్నోవేషన్ ఎక్కువగా ఉంటుందో అనే దాన్ని బట్టి మనం ఒక ర్యాంకింగ్ తీస్తే దాన్ని మనం గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్ అంటాం. ఈ యొక్క గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్లో టాప్ కంట్రీ ఏంటంటే స్విట్జర్లాండ్. మన ఇండియా యొక్క ర్యాంక్ ఏంటంటే గతంతో కంపేర్ చేస్తే మన ఇండియా ర్యాంక్ అనేది ఇంప్రూవ్ అయింది. గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్లో మన ఇండియా ర్యాంక్ 52 ఉంది. అయినప్పటికీ కూడా మన స్థానాన్ని ఇంకా మెరుగుపరుచుకోవాలి. అలా మెరుగుపరుచుకోవాలంటే ఏంటంటే మనం ఈ యొక్క రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ మీద ఎక్కువ ఖర్చు పెట్టాలి. అప్పుడే మనం ఎక్కువ పేటెంట్స్కి దరఖాస్తు చేయడం జరుగుతుంది. మరి రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ సరిగా ఉందా లేదా అని చెక్ చేయాల్సింది ఎవరు? ఈ యొక్క యూనివర్సిటీలను కానీ కాలేజీలను కానీ చెక్ చేసేటటువంటి ఆర్గనైజేషన్స్. వాళ్ళు అన్నీ చెక్ చేసి మంచి ప్రమాణాలు అంటే మంచి స్టాండర్డ్స్ ఉన్న కాలేజీలకు మాత్రమే పర్మిషన్ ఇవ్వాలి. మనం ఫైనల్ కంక్లూజన్ చెప్పొచ్చేది ఏంటంటే మన భారతదేశంలో ప్రైమరీ ఎడ్యుకేషన్ని మంచి ఫౌండేషన్ వేసి హయ్యర్ ఎడ్యుకేషన్ని మనం స్ట్రెంగ్తెన్ చేసినట్టయితే కనుక అప్పుడే మనం మంచి ఫలితాలు రాబట్టుకోగలుగుతాం. ఇలా చేయడానికి ఒక మంచి డిస్టింగ్యూస్డ్ ఆర్గనైజేషన్, ఒక విశిష్ట సంస్థని మనం ఏర్పాటు చేసినట్టయితేనే ఇలా ఈ యొక్క ప్రాబ్లమ్స్ అన్నీ కూడా మనం సాల్వ్ చేసుకోగలుగుతాం స్టూడెంట్స్. ఓకే స్టూడెంట్స్, మన నెక్స్ట్ ఆర్టికల్లో మనం డిస్కస్ చేయబోయేది ఏంటంటే ఎంఎస్ఎంఈల గురించి. అసలు ఎంఎస్ఎంఈలు తెలుగులో వీటిని సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు అంటారు. మన భారతదేశంలో సుమారుగా ఈ యొక్క ఎంఎస్ఎంఈలు అనేది 40 కోట్ల మందికి ప్రత్యక్షంగానో పరోక్షంగానో ఇవి ఎంప్లాయ్మెంట్ని ఇస్తున్నాయి. కాబట్టి ఇవి ఎంత ఇంపార్టెంటో మీకు అర్థమై ఉండాలి. మరి యొక్క కరోనా వల్ల ఈ యొక్క ఎంఎస్ఎంఈలు ఏ విధంగా ప్రభావితం అయ్యాయి, ఏ విధంగా ఎఫెక్ట్ అవ్వడం జరిగింది అనేది మనం చూద్దాం. ఓకే, సో మనం ఈ లెసన్ డిస్కస్ చేసేటటువంటి క్రమంలో మనం డిఫరెంట్ చార్ట్స్ని చెక్ చేయడం జరుగుతుంది. అంటే అసలు ఎంఎస్ఎంఈ డెఫినేషన్ ఏంది, దాంతోపాటు అవి ఎలాంటి ఎంప్లాయ్మెంట్ ఇస్తున్నాయి, ఇవన్నీ డిస్కస్ చేసే కన్నా ముందు అసలు మన లెసన్ ప్లాన్, ఈ లెసన్లో మనం డిస్కస్ చేయబోయేది ఏంది. ఫస్ట్ మనం ఎంఎస్ఎంఈ అంటే డెఫినేషన్, దేన్ని మనం ఎంఎస్ఎంఈ అంటాం. దాని తర్వాత మన భారతదేశంలో ఎన్ని ఎంఎస్ఎంఈలు ఉన్నాయి, అవి ఎంతమందికి ఎంప్లాయ్మెంట్ని ఇస్తున్నాయి. దాంతోపాటు ఈ ఎంఎస్ఎంఈలు రూరల్ ఏరియాలో ఎక్కువగా ఉన్నాయా, అర్బన్ ఏరియాలో ఎక్కువగా ఉన్నాయా డిస్కస్ చేస్తాం. దాని తర్వాత అవి ఎలాంటి ప్రాబ్లమ్స్ని ఫేస్ చేస్తున్నాయి, ఈ యొక్క కరోనా వల్ల వాటి యొక్క ప్రాబ్లమ్స్ ఏ విధంగా పెరిగినాయి, మరి ప్రభుత్వము వాటిని ఏ విధంగా ఆదుకోవచ్చు, ఇవన్నీ కూడా మనం డిస్కస్ చేయడం జరుగుతుంది స్టూడెంట్స్. సో ప్రజెంట్ సిట్యుయేషన్ చూసినట్టయితే కనుక కరోనా వల్ల ఎంఎస్ఎంఈలు తీవ్రంగా ప్రభావితం కావడం జరిగింది. ఏ విధంగా ప్రభావితం అయ్యాయని చెప్తాం. సో ఫస్ట్ స్టేజ్లో మన భారతదేశ ప్రభుత్వం కరోనా వల్ల దెబ్బతిన్నటువంటి ప్రజలను ఆదుకోవడానికి అని చెప్పేసి ఈ యొక్క ప్రైమ్ మినిస్టర్ గరీబ్ కళ్యాణ్ యోజనని మార్చి 26న అనౌన్స్ చేయడం జరిగింది. సెకండ్ లాక్డౌన్ ప్యాకేజ్ కూడా రిలీజ్ చేయబోతున్నారు. అది ప్రధానంగా ఎంఎస్ఎంఈ సెక్టార్ను ఆదుకోవడానికి అని చెప్పేసి ఊహాగానాలు ఉన్నాయి స్టూడెంట్స్. మరి ఈ నేపథ్యంలో మనం అసలు ఎంఎస్ఎంఈ అంటే ఏందో డిస్కస్ చేద్దాం. మన భారతదేశంలో ఎంఎస్ఎంఈలను బేసికలీ మనం వాటిలో ఉన్నటువంటి పెట్టుబడి ఆధారంగా వాటిని మనం డివైడ్ చేయడం జరిగింది. అంటే ఏ ఇండస్ట్రీలోనైతే కనుక ఇన్వెస్ట్మెంట్ అనేది అప్ టు 25 lakhs ఉంటే కనుక మ్యానుఫ్యాక్చరింగ్ ఫీల్డ్లో దాన్ని మైక్రో అని, లేదా 25 to 5 crores ఉంటే కనుక దాన్ని స్మాల్ ఇండస్ట్రీ అని, లేదా 5 crores to 10 crores ఉంటే కనుక దాన్ని మీడియం ఇండస్ట్రీ అని మనం డిఫరెన్షియేట్ చేయడం జరిగింది. ఇది ఇప్పుడు ఉన్నటువంటి క్లాసిఫికేషన్. అంటే మ్యానుఫ్యాక్చరింగ్లో ఒక విధంగా ఉంది క్లాసిఫికేషన్, దాంతోపాటు
సర్వీస్ సెక్టార్ అంటే సేవల విషయంలో ఇంకో విధంగా ఉంది క్లాసిఫికేషన్. ఇది మనకి ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్, మీరు గ్రూప్స్కి ప్రిపేర్ అయినా సివిల్స్కి ప్రిపేర్ అయినా కూడా. సో ఇప్పుడు మీకు ఇన్వెస్ట్మెంట్ అనేది మన భారతదేశంలో ఎంఎస్ఎంఈలను ప్రధానంగా దేన్ని బట్టి మనం డివైడ్ చేస్తున్నాం స్టూడెంట్స్, అందులో ఉన్నటువంటి ఇన్వెస్ట్మెంట్ని బట్టి. బట్ ఫ్యూచర్లో భవిష్యత్తులో ప్రభుత్వం ఈ యొక్క క్లాసిఫికేషన్ని మార్చి ఆ యొక్క ఎంఎస్ఎంఈల యొక్క క్లాసిఫికేషన్ని వాటి యొక్క యాన్యువల్ టర్నోవర్ సంవత్సరంలో అవి ఎంత మొత్తంలో గూడ్స్ని కానీ ఎంత మొత్తంలో సర్వీసెస్ని కానీ ప్రొడక్షన్ చేస్తున్నాయో దాన్ని బట్టి క్లాసిఫై చేయాలనుకుంటున్నారు. ఒకవేళ ఏదైనా సంస్థ దాని యొక్క యాన్యువల్ టర్నోవర్ సంవత్సరం మొత్తం టర్నోవర్ 5 కోట్ల లోపు ఉంటే మైక్రో అని, 5 నుండి 75 కోట్ల మధ్యలో ఉంటుందని స్మాల్ అని, లేదా 250 కోట్ల కన్నా అంటే 75 కోట్ల నుండి 250 కోట్ల మధ్యలో ఉంటుందని మీడియం ఎంటర్ప్రైజ్ అని క్లాసిఫై చేసే అవకాశం ఉంది. ఇంక ఇది ప్రపోజల్ దశలోనే ఉంది స్టూడెంట్స్, ఇది ఇంకా మెటీరియలైజ్ అవ్వలేదు, ఇది ఇంకా ఇంప్లిమెంట్ అవ్వలేదు. మరి నెక్స్ట్ చూస్తున్నట్టయితే కనుక మీకు ఇప్పుడు ఎంఎస్ఎంఈ అంటే ఏందో అర్థమైంది. మరి ఇప్పుడు నెంబర్ ఆఫ్ ఎంఎస్ఎంఈస్ అండ్ దర్ కంట్రిబ్యూషన్ ఇన్ ఎంప్లాయ్మెంట్ మన భారతదేశంలో అకార్డింగ్ టు ద లేటెస్ట్ అవైలబుల్ ఫిగర్స్ మన భారతదేశంలో 6.34 కోట్ల ఎంఎస్ఎంఈలు ఉన్నాయి స్టూడెంట్స్. మన భారతదేశంలో 6.34 crores ఎంఎస్ఎంఈలు ఉండడం జరిగింది. సో ఈ యొక్క ఎంఎస్ఎంఈస్ మొత్తం సో మన టేబుల్లో చూస్తే కనుక 6.34 crores మొత్తం మన భారతదేశంలో ఉన్నటువంటి ఎంఎస్ఎంఈస్. ఇందులో 51% ఆఫ్ ద ఎంఎస్ఎంఈస్ మన భారతదేశంలో రూరల్ ఇండియాలో గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నాయి స్టూడెంట్స్. 51%. ఓకే, ఇందులో 51% గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నాయి, మిగతావి అర్బన్ ఇండియాలో ఉన్నాయి. అంటే మన భారతదేశంలో ఎంఎస్ఎంఈలు 6.34 కోట్లు ఉంటే అందులో ఎక్కువగా ఎక్కడున్నాయి, రూరల్ ఇండియాలో ఉన్నాయి. మరి ఈ ఎంఎస్ఎంఈలు అన్నీ కలిపి కూడా ఎంతమందికి ఎంప్లాయ్మెంట్ ఇస్తున్నాయి, అంటే సుమారుగా 11 కోట్ల మందికి ప్రత్యక్షంగా ఎంప్లాయ్మెంట్ ఇస్తున్నాయి. మరి ఎంప్లాయ్మెంట్ ఎక్కడ ఇస్తున్నాయి, రూరల్ ఏరియాలో ఎక్కువ ఇస్తున్నాయి, అర్బన్ ఏరియాలో ఎంప్లాయ్మెంట్ అనేవి ఎక్కువ ఇస్తున్నాయి. అంటే మీరు ఇక్కడ ఒక ఫీచర్ అర్థం చేసుకోవాలి, ఏంటంటే ఎంఎస్ఎంఈలు ఎక్కువగా రూరల్ ఏరియాలో ఉన్నప్పటికీ కూడా అవి ఎంప్లాయ్మెంట్ని మాత్రం ఎక్కువగా ఎక్కడ ఇస్తున్నాయి స్టూడెంట్స్, అర్బన్ ఏరియాలో వాటి యొక్క ఎంప్లాయ్మెంట్ ఎక్కువగా ఉంది. మరి ఈ యొక్క డిస్ట్రిబ్యూషన్ అంటే ఎంఎస్ఎంఈలలో మైక్రో ఎక్కువగా ఉందా, స్మాల్ ఎక్కువగా ఉందా, మీడియం ఎక్కువగా ఉందో చూసినట్టయితే కనుక మొత్తం ఎంఎస్ఈలలో మనం ఎక్కువగా చూసినట్టయితే కనుక మైక్రోవే ఎక్కువగా ఉన్నాయి. ఇక్కడ చూసినట్టయితే కనుక మైక్రో, స్మాల్, మీడియం ఇందులో చూడండి. సో ఆల్మోస్ట్ ఆల్ సో ఎక్కువగా మైక్రో షేర్ ఉంది, అంటే సూక్ష్మ సంస్థల యొక్క షేర్ ఎక్కువగా ఉంది. 99% ఎంఎస్ఎంఈలలో మైక్రో కేటగిరీలోనే ఎక్కువగా ఉన్నాయి. ఈ యొక్క మైక్రో కేటగిరీస్ని సంరక్షించుకోవాల్సినటువంటి బాధ్యత మనపైన ఎంతైనా ఉంది. మరి జనరల్గా ఈ యొక్క ఎంఎస్ఎంఈలై ప్రధానంగా ఫేస్ చేస్తున్నటువంటి ప్రాబ్లమ్స్ ఏ విధంగా ఉన్నాయి. ఫస్ట్ ఏంటంటే స్టూడెంట్స్, ఈ యొక్క మైక్రో, సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు ఇవి ప్రభుత్వం దగ్గర రిజిస్టర్ అవ్వవు. అంటే ప్రభుత్వం దగ్గర లెక్కలు అనేవి ఏమి ఉండవు. మరి ప్రభుత్వం దగ్గర లెక్కలు ఉండకపోతే ఒక అడ్వాంటేజ్ ఉంటుంది, ఒక డిసడ్వాంటేజ్ ఉంటుంది. అడ్వాంటేజ్ ఏంటంటే మీరు ట్యాక్స్ కట్టాల్సిన పని లేదు. డిసడ్వాంటేజ్ నెగిటివ్ సైడ్ ఏంటంటే ప్రభుత్వం ఏదైనా హెల్ప్ చేద్దామంటే ప్రభుత్వం దగ్గర వీళ్ళ లెక్కలేం లేవు. ఇది ఫస్ట్ పాయింట్, ప్రాబ్లం నెంబర్ 1. సెకండ్, ల్యాక్ ఆఫ్ ఫినాన్సింగ్, అంటే వీళ్ళకి లోన్లు బ్యాంక్స్ ద్వారా ఎక్కువగా రావట్లేదు. అంటే వ్యవస్థీకృత రుణాలు, ఆర్గనైజ్డ్ సో సెక్టార్స్ నుంచి లోన్స్ అనేవి రావట్లేదు. దీనివల్ల ఎక్కువ మంది వీళ్ళు వేటిపైన డిపెండ్ అవ్వాలనుకుంటున్నారు. వీళ్ళు ఎక్కువ అన్ఆర్గనైజ్డ్ సెక్టార్ అంటే మనీ లెండర్స్ పైన లేదా ఎక్కువ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇచ్చే వాళ్ళపైన డిపెండ్ అవ్వడం వల్ల వీళ్ళ యొక్క ప్రాఫిట్స్ అనేవి తగ్గుతున్నాయి. ఇది సెకండ్ ప్రాబ్లం. థర్డ్ ప్రాబ్లం ఏంటంటే డిలే ఇన్ పేమెంట్స్, అంటే వీళ్ళు ఎవరికైనా అమ్ముతారు కదా వీళ్ళ ప్రొడక్ట్స్, వీళ్ళ నుంచి ఎవరైతే కొంటారో వాళ్ళ నుంచి వీళ్ళకి సరిగ్గా పేమెంట్స్ రాకపోవడం. ప్రైవేట్ వ్యక్తి నుంచి పక్కన పెట్టండి, ఈవెన్ వీళ్ళు గవర్నమెంట్కి కొన్ని ప్రొడక్ట్స్ అమ్ముతారు కదా, ఆ గవర్నమెంట్ నుంచి కూడా సరిగ్గా టైంకి రావట్లేదు. ఇప్పుడు మీరు చూడండి, ఈవెన్ కాంట్రాక్టర్స్ కూడా ఏదైనా కాంట్రాక్ట్ చేసిన తర్వాత గవర్నమెంట్కి బిల్లు పెట్టిన తర్వాత ఎప్పుడో ఒక 2-3 నెలలకు ఇంకా 2-3 సంవత్సరాలకైనా కూడా మీకు బిల్స్ అనేవి రావు. ఈ విధంగా పేమెంట్స్ అనేవి చాలా డిలే అవుతున్నాయి. మరి ఇలా ఆల్రెడీ సమస్యలు ఉన్నటువంటి ఎంఎస్ఎంఈకి ఈ కరోనా వల్ల వచ్చినటువంటి ప్రధాన సమస్య ఏంది? కరోనా వల్ల ప్రధానమైన సమస్య ఏంటంటే మనం రీసెంట్గా ఒక సర్వే చేశారు. ఈ సర్వేలో ఏంటంటే ఈ యొక్క మొత్తం ఎంఎస్ఎంఈలలో కేవలం 7% ఎంఎస్ఎంఈలు మాత్రమే వాళ్ళ యొక్క షాపు 3 నెలల పాటు తెరవకున్నా కూడా వాళ్ళు ఈ యొక్క సర్వైవ్ అవ్వగలుగుతారు. మిగతా 90% ఏంటంటే వాళ్ళ దగ్గర 3 నెలలు కంటిన్యూస్గా తెరవకపోతే కనుక వాళ్ళ బిజినెస్ కంప్లీట్గా షట్ డౌన్ అయ్యే అవకాశం ఉంది. అంటే వీళ్ళ దగ్గర క్యాష్ రిజర్వ్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. వీళ్ళు ఎక్కువగా రోజులు వీళ్ళ యొక్క ఆపరేషన్స్ని షట్ డౌన్ చేసుకొని ఉండలేరు. సెకండ్ ప్రాబ్లం ఇప్పుడు వీళ్ళ కరోనా వల్ల ఏంటంటే
రేపు లాక్డౌన్ కంప్లీట్గా ఎత్తివేసిన తర్వాత కూడా లేబర్ అవైలబిలిటీ లేరు. ఎందుకంటే చాలామంది లేబర్ కూడా వాళ్ళ రాష్ట్రాలకు తిరిగి వెళ్ళడం జరిగింది. మరి ఇట్లాంటి దారుణమైనటువంటి పరిస్థితులు ఎదుర్కొన్నటువంటి ఎంఎస్ఎంఈలకి ప్రభుత్వం కానీ ఆర్బీఐ కానీ ఏం చేయాలి? ఆర్బీఐ ఏంటంటే ఆల్రెడీ ఎంఎస్ఎంఈలకి ఇవ్వడానికి అని చెప్పేసి స్పెషల్ లిక్విడిటీ ఫీచర్ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను స్టూడెంట్స్ ఇంతకుముందు వీడియోస్లో. స్పెషల్ లిక్విడిటీ ఫీచర్ ఒక 50,000 కోట్లను అనౌన్స్ చేయడం జరిగింది. ఆ 50,000 కోట్లు కూడా బ్యాంకులు ఎంఎస్ఎంఈలకు రుణాలు ఇచ్చే విధంగా ఆర్బీఐ చర్యలు తీసుకోవాలి. మరి ప్రభుత్వం ఏం చేయొచ్చు? ప్రభుత్వం ఈ యొక్క ఎంఎస్ఎంఈలకు ట్యాక్స్ ఉపశమనం, ట్యాక్స్ రిలీఫ్ ఇవ్వచ్చు. దాంతోపాటు ప్రభుత్వం ప్రజలకు నేరుగా డబ్బులు ఇవ్వాలి. అంటే ఈ యొక్క మనం హెలికాప్టర్ మనీ అని, క్వాంటిటేటివ్ ఈజింగ్ అని డిస్కస్ చేస్తున్నాం కదా. ఎప్పుడైతే కనుక ప్రభుత్వం ప్రజలకు నేరుగా మనీ అనేది ఇస్తుందో ఆ ప్రజలు ఏం చేస్తారు? వాటితోని గూడ్స్ అండ్ సర్వీసెస్ను కొంటారు. ఆ విధంగా ఎంఎస్ఎంఈ ప్రొడక్ట్స్కి డిమాండ్ వచ్చే అవకాశం ఉంటుంది. దాంతోపాటు ఎంఎస్ఎంఈలకు బ్యాంకుల నుండి ఈజీగా లోన్స్ రావాలంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా క్రెడిట్ గ్యారంటీ ఇవ్వాలి. అంటే మీనింగ్ ఏంటంటే ఒకవేళ ఈ యొక్క బ్యాంకు నుంచి తీసుకున్నటువంటి ఎంఎస్ఎంఈ ఏదైనా సరే లోన్ కట్టనట్టయితే కనుక ఆ లోన్కి కట్టే బాధ్యత మాది అని ప్రభుత్వం గ్యారంటీ ఇస్తుందన్నమాట. దాన్నే క్రెడిట్ గ్యారంటీ అంటారు. ఈ రకమైనటువంటి చర్యలు తీసుకోవడం ద్వారా మనం ఎంఎస్ఎంఈలని మనం బతికించుకోగలుగుతాం. దీని ద్వారా వీటిపైన డిపెండ్ అయినటువంటి 11 కోట్ల మంది ప్రత్యక్షంగా, మిగతా 20 నుండి 30 కోట్ల మంది పరోక్షంగా వీటిపైన డిపెండ్ అయిన వాళ్ళని మనం రక్షించుకోగలుగుతాం. అలా అయినట్టయితేనే మనం ఈ యొక్క ఆర్థిక భద్రత, ఫినాన్షియల్ సెక్యూరిటీ అనేది చాలామందికి ఇవ్వగలుగుతాం. లేనట్టయితే కనుక అన్ఎంప్లాయ్మెంట్ పెరిగిపోయి సమాజంలో ఒక అన్రెస్ట్, ఒక అనిశ్చితి వచ్చే ప్రమాదం ఉంది. అది మనకి అలా జరగకూడదంటే ప్రభుత్వం సరైనటువంటి చర్యలు తీసుకోవాలి. మరి దీని నుంచి మీరు ఎలాంటి క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు? మీరు ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ కోసం రోల్ ఆఫ్ ఎంఎస్ఎంఈస్ ఇన్ ఇండియన్ ఎకానమీ అండ్ ప్రాబ్లమ్స్ ఫేసింగ్ బై దెమ్ ఇన్ మోడర్న్ ఇండియా. అంటే భారతదేశ ఆర్థిక వ్యవస్థలో ఎంఎస్ఎంఈలు పోషిస్తున్నటువంటి పాత్ర ఏంది, అవి ఎదుర్కొంటున్నటువంటి సవాళ్ళు ఏ విధంగా ఉన్నాయి. ఓకే స్టూడెంట్స్, మన నెక్స్ట్ న్యూస్ ఆర్టికల్లో ఈ యొక్క కరోనా తీవ్రత అనేది ప్రపంచవ్యాప్తంగా ఏ విధంగా ఉందో ఒకసారి చూద్దాం స్టూడెంట్స్. మిగతా ఆర్టికల్స్ వెళ్ళే కన్నా ముందు తెలంగాణలో లాక్డౌన్ని May 29 వరకు కూడా ఎక్స్టెండ్ చేయడం జరిగింది. ప్రపంచవ్యాప్తంగా చూసినట్టయితే కనుక కరోనా వల్ల క్యాజువాలిటీస్ చనిపోయిన వాళ్ళు 2.55 lakhs, ఇండియాలో 1,583 మెంబర్స్ కూడా చనిపోవడం జరిగింది. నేను ఒక్కరోజు ఇండియాలో ఆల్మోస్ట్ 4,000 కేసెస్ కూడా రిజిస్టర్ అవ్వడం జరిగింది. ఇది కరోనా యొక్క ఎఫెక్ట్ వరల్డ్ వైడ్ అండ్ ఇండియా వైడ్ కూడా. ఎవరైతే కనుక ఈ యొక్క కరోనా వల్ల వేరే దేశాల్లో స్ట్రక్ అయి ఉన్నారో ఇండియాకి సంబంధించిన వాళ్ళు, మైగ్రెంట్ లేబర్స్, నేను మీకు ఇంతకుముందు చెప్పినట్టు ఎక్స్టర్నల్ మైగ్రేషన్, ఇంటర్నల్ మైగ్రేషన్ అని చెప్పాను కదా. ఈ విధంగా బయట దేశాలలో ఎక్స్టర్నల్గా ఎవరైతే స్ట్రక్ అయి ఉన్నారో వాళ్ళందరినీ తీసుకురావడం కోసం అని చెప్పేసి భారతదేశ ప్రభుత్వం వందే భారత్ మిషన్ అనే ఆపరేషన్ని లాంచ్ చేసింది స్టూడెంట్స్. ఇది ఫస్ట్ ఫేజ్ అనేది ఈ మంత్ 7th నుంచి స్టార్ట్ అవనుంది. ఈ మంత్ 7th నుంచి ఈ మంత్ 13th వరకు కూడా ఈ యొక్క ఫస్ట్ ఫేజ్ అనేది కంటిన్యూ కాబోతుంది. ఎవరైతే కనుక ఇలా ఫారిన్ నుంచి వస్తారో వాళ్ళకి హెల్త్ డీటెయిల్స్ని ఈ యొక్క ఆరోగ్య సేతు యాప్ డౌన్లోడ్ చేసుకొని వాళ్ళు ఫిల్ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా ఫారిన్లో ఉన్నటువంటి ఇండియన్స్ని తీసుకురావడానికి అని చెప్పేసి ఇండియన్ నేవీ కూడా ఒక ఆపరేషన్ స్టార్ట్ చేసింది స్టూడెంట్స్. దాని పేరు ఆపరేషన్ సముద్ర సేతు. ఇందులో భాగంగా ఫస్ట్ మనం మాల్దీవ్స్లో ఎవరైతే కనుక ఇండియన్స్ స్టాండర్డ్ అయ్యి ఉన్నారో, చిక్కుకొని పోయారో వాళ్ళని తీసుకెళ్ళడానికి ఐఎన్ఎస్ జలశ్వ యాజ్ వెల్ యాజ్ ఐఎన్ఎస్ మగర్ వీటికి రెస్పాన్సిబిలిటీని ఇవ్వడం జరిగింది స్టూడెంట్స్. నెక్స్ట్ వన్ ఏంటంటే భారత్లోనే అత్యధికంగా నిరాశ్రయులు. ఇంగ్లీష్లో నిరాశ్రయులు అంటే స్టూడెంట్స్ హోమ్లెస్. ఎవరు చెప్తున్నారు దీన్ని? యూనిసెఫ్ వాళ్ళు చెప్తున్నారు. ఈ యొక్క యూనిసెఫ్ వాళ్ళు ఏం చెప్తున్నారంటే ప్రపంచంలో లాస్ట్ ఇయర్లో ప్రపంచంలో అన్ని దేశాలతో కంపేర్ చేస్తే ఇండియాలోనే లాస్ట్ ఇయర్లో ఆల్మోస్ట్ 50 లక్షల మంది 50 lakh పీపుల్ హోమ్లెస్ అయ్యారు. అంటే వాళ్ళు ఉన్న ప్లేస్ నుంచి వేరే దగ్గరికి వెళ్ళిపోయారు, వాళ్ళు ఉన్నటువంటి ఇళ్ళని వదిలిపెట్టి అని చెప్పేసి. ఈ యొక్క ఎందులో ఈ రిపోర్ట్ చెప్పారు? లాస్ట్ ఎట్ హోమ్ అనే రిపోర్ట్లో యూనిసెఫ్ వాళ్ళు చెప్పడం జరిగింది. ఇండియా తర్వాత ఎక్కువగా హోమ్లెస్ అయిన వాళ్ళు ఫిలిప్పైన్స్, బంగ్లాదేశ్ అండ్ చైనా నుండి ఉన్నారు. ఈ యొక్క హోమ్లెస్ అయిన వాళ్ళు ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి వెళ్ళి తమ యొక్క ఇళ్లను ఎందుకు వదిలిపెట్టి వెళ్ళారంటే ఈ యొక్క ప్రకృతి వైపరీత్యాలు, ఈ యొక్క న్యాచురల్ కెలామిటీస్ వల్ల, దాంతోపాటు వయలెన్స్ వల్ల కూడా ఒక 19,000 వరకు ఇలా ఉన్నారు. ఇలా ప్రపంచవ్యాప్తంగా కూడా ఆల్మోస్ట్ 3.3 కోట్ల మంది హోమ్లెస్ అయ్యారు, నిర్వాసితులయ్యారు. ఇందులో 1.2 crore వరకు కూడా చిల్డ్రన్సే ఉన్నారని యూనిసెఫ్ అంటుంది. మరి వీళ్ళందరూ కూడా ఇప్పుడు కరోనా వైరస్కి గురయ్యే ప్రమాదం ఉందని యూనిసెఫ్ తన యొక్క ఆందోళన వ్యక్తం చేయడం జరిగింది.
మరి ఈ కాంటెక్స్లో యూనిసెఫ్కు సంబంధించినటువంటి కొద్ది బేసిక్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే యూనిసెఫ్ స్టాండ్స్ ఫర్, యూనిసెఫ్ ఫుల్ ఫామ్ ఏందో మీకు ఐడియా ఉండాలి. యునైటెడ్ నేషన్ చిల్డ్రన్ ఫండ్, ఇది ఐక్యరాజ్య సమితి యొక్క అనుబంధ సంస్థ. యునైటెడ్ నేషన్స్ ఈ యొక్క సప్లిమెంటరీ ఆర్గనైజేషన్. హెడ్ క్వార్టర్ వచ్చేసి న్యూయార్క్, హెడ్ వచ్చేసి హెన్రిటా ఫోరే. దీన్ని ఎస్టాబ్లిష్ చేసింది 11th December 1946. దీని యొక్క పేరెంట్ ఆర్గనైజేషన్ యుఎన్ జనరల్ అసెంబ్లీ. ఈ యొక్క యూనివర్సల్ చిల్డ్రన్స్ డే మనం ఏ రోజు అబ్జర్వ్ చేస్తున్నామంటే 20th November రోజు మనం ఫాలో అవుతున్నాం. నెక్స్ట్ 7th one, మెహబూబా ముఫ్తీస్ డిటెన్షన్ అండర్ పిఎస్ఏ ఎక్స్టెండెడ్ బై 3 months. మీకు ఇక్కడ అర్థం కావాల్సింది కొన్ని విషయాలు. ఫస్ట్, పర్సన్ ఎవరు? మెహబూబా ముఫ్తీ. డిటెన్షన్ అంటే నిర్బంధం. ఏ చట్టం ప్రకారం? పబ్లిక్ సేఫ్టీ యాక్ట్. అలా నిర్బంధంలోకి ఆల్రెడీ మెహబూబా ముఫ్తీని తీసుకోవడం జరిగింది. అలా నిర్బంధంలోకి తీసుకున్నటువంటి తనను ఇంకా ఎన్ని నెలల వరకు నిర్బంధంలో ఉంచబోతున్నారు? 3 months ఇంకా ఎక్స్టెండ్ చేయడం జరిగింది. ఇలా ఎందుకు జరిగింది? యాక్చువల్లీ ఎప్పుడైతే కనుక జమ్మూ కాశ్మీర్ విభజన జరిగిందో, అంటే జమ్మూ అండ్ లడాక్ యూనియన్ టెరిటరీస్గా విభజన జరిగిందో, అప్పుడు జమ్మూ కాశ్మీర్లో ఉన్నటువంటి ముఖ్యమైన నాయకులందరినీ కూడా గృహ నిర్బంధంలోకి, హౌస్ అరెస్ట్లోకి తీసుకువచ్చారు. ఏ చట్టం ప్రకారం? పబ్లిక్ సేఫ్టీ యాక్ట్. ఈ యొక్క పబ్లిక్ సేఫ్టీ యాక్ట్ అనేది ఎక్స్క్లూజివ్గా జమ్మూ కాశ్మీర్కి సంబంధించింది. జమ్మూ కాశ్మీర్కే ఇది ప్రత్యేకమైనటువంటి చట్టం. దీన్ని 1978లో తీసుకురావడం జరిగింది. ఇది వేరే రాష్ట్రాల్లో నేషనల్ సెక్యూరిటీ యాక్ట్ ఎన్ఎస్ఏ ఎలా ఉంటుందో ఇప్పుడు జమ్మూ కాశ్మీర్లో కూడా పిఎస్ఏ అలా ఉంటుందన్నమాట. మన భారతదేశంలో ఇలా ఒక పౌరులని, ప్రజల్ని నిర్బంధంలోకి తీసుకోవడానికి చేసినటువంటి చట్టాలు ప్రివెంటివ్ డిటెన్షన్ యాక్ట్, యాఫ్స్పా ఇప్పటికి కూడా అమల్లో ఉంది. దాంతోపాటు అన్లాఫుల్ యాక్టివిటీ ప్రివెన్షన్ యాక్ట్, మిసా మెయింటెనెన్స్ ఆఫ్ ఇంటర్నల్ సెక్యూరిటీ యాక్ట్, ఇది 1971 నుండి 1777 వరకే అమల్లో ఉంది. దాని తర్వాత నేషనల్ సెక్యూరిటీ యాక్ట్ ఇప్పుడున్నటువంటిది 1980లో దీన్ని తీసుకురావడం జరిగింది. దాంతోపాటు యుఏపిఏ అన్లాఫుల్ యాక్టివిటీ ప్రివెన్షన్ యాక్ట్, ఇది కూడా ఇప్పుడు అమల్లోకి ఉంది. ఈ విధంగా ఈ చట్టాలన్నీ కూడా ప్రభుత్వానికి ఒక ప్రత్యేకమైనటువంటి అధికారాలు ఇస్తున్నాయి. అధికారాల ప్రకారం ఏంటంటే ఎవరైనా ఒక వ్యక్తి అంటే జాతి భద్రతకు కానీ లేదా శాంతి భద్రతలకు కానీ ముప్పు అని భావిస్తే ఆ వ్యక్తిని ఎలాంటి రీజన్ చెప్పకుండా కొన్ని నెలల పాటు కూడా ఈ యొక్క కస్టడీలోకి తీసుకునేటటువంటి అవకాశం కల్పిస్తుంది. దీన్నే మనం నేషనల్ వైడ్ అయితే కనుక ఎన్ఎస్ఏ అంటాం. దీన్ని 1980లో తీసుకొచ్చాం. అదే జమ్మూ కాశ్మీర్లోనైతే కనుక పిఎస్ఏ పబ్లిక్ సేఫ్టీ యాక్ట్ అంటాం. ఇలా ఈ చట్టం కింద అరెస్ట్ చేసిన వాళ్ళకి వాళ్ళని ఎందుకు అరెస్ట్ చేశామో కారణాలు చెప్పాల్సిన పని లేదు. మామూలుగానైతే కనుక మనం ఈ యొక్క క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ సిఆర్పిసి సెక్షన్ 50 సిఆర్పిసి ప్రకారం అయితే కనుక ఎవరినైనా అరెస్ట్ చేసినప్పుడు అతను ఎందుకు అరెస్ట్ చేశామో కారణం చెప్పాలి. దాంతోపాటు సెక్షన్ 56, సెక్షన్ 76 ఆఫ్ ద క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ ప్రకారం అతన్ని 24 గంటల ముందు మెజిస్ట్రేట్ ముందు, కోర్టు ముందు హాజరు చేయాలి. కాకపోతే ఇలాంటివేవి కూడా ఈ యొక్క పర్సన్స్కి ఎవరైతే కనుక మనం ఎన్ఎస్ఏ నేషనల్ సెక్యూరిటీ యాక్ట్ కింద అరెస్ట్ చేస్తామో వాళ్ళకి చట్టాలేమీ కూడా వర్తించవు. ఈ చట్టం ప్రకారము ఎఫ్ఐఆర్ లేకుండానే వాళ్ళని అరెస్ట్ చేయవచ్చు. అలానే 12 months పాటు వాళ్ళని ఈ యొక్క కస్టడీలో ఉంచుకోవచ్చు. ఇలా ఎంతమందిని తీసుకున్నామనేది గవర్నమెంట్ దగ్గర లెక్కలు ఉండవు. అంటే మీనింగ్ ఏంది? ఎన్సీఆర్బీ వాళ్ళు డేటా ఇస్తారు కదా, నేషనల్ క్రైమ్ రికార్డ్ బ్యూరో వాళ్ళు, ఆ డేటాలో దీనికి సంబంధించింది ఉండదు. ఎందుకంటే ఇందులో ఎఫ్ఐఆర్ ఫైల్ అవ్వలేదు కాబట్టి. మరి ఇలాంటి పవర్ఫుల్ లాస్ అంటే ప్రభుత్వం ప్రజలను నిర్బంధించేటటువంటి ఇలాంటి చట్టాలు గతంలో ఏవైనా ఉన్నాయా అంటే మనం చరిత్రాత్మకంగా హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ చూసుకుంటే కనుక బెంగాల్ రెగ్యులేషన్ బిల్ 1818 కానీ లేదా రౌలత్ యాక్ట్ 1919 దీనికి వ్యతిరేకంగా జలియన్ వాలాబాగ్ ఇన్సిడెంట్ కూడా జరిగింది, మీకు ఐడియా ఉండాలి. దాని తర్వాత మీకు చెప్పినట్టు మెయింటెనెన్స్ ఆఫ్ ఇంటర్నల్ సెక్యూరిటీ యాక్ట్, నేషనల్ సెక్యూరిటీ యాక్ట్, ఇవన్నీ కూడా సాధారణ పరిస్థితుల్లో పౌరులకు ఏవైతే కనుక హక్కులు ఉంటాయో ఆ హక్కులన్నింటినీ కూడా ఈ యొక్క చట్టాలు తీసివేయడం జరుగుతుంది. మామూలు టైంలో మీకు ఆర్టికల్ 22(1) కూడా మీకు అప్లికేబుల్ అవుతుంది. ఎ పర్సన్ కెనాట్ బి అరెస్టెడ్ ఇల్లీగల్లీ. ఈ హక్కులన్నీ కూడా ఈ యొక్క నేషనల్ సెక్యూరిటీ యాక్ట్ ద్వారా, పబ్లిక్ సేఫ్టీ యాక్ట్ ద్వారా కూడా తీసివేయబడతాయి. దీన్ని బట్టి మీకు ఈ యొక్క చట్టం ఏందో అర్థమై ఉండాలి. నెక్స్ట్, వేకెన్సీస్ ఇన్ ట్రిబ్యునల్స్ ఏ పెరీనియల్ ప్రాబ్లం, అటెండ్ ఇట్. సుప్రీంకోర్టు గవర్నర్. సుప్రీంకోర్టు గవర్నమెంట్కి ఏం చెప్పిందంటే ఈ యొక్క చాలా ట్రిబ్యునల్లో ఖాళీలు ఉన్నాయి, ఆ ఖాళీలను ఫిల్ చేయండి. ఈ ఫిల్ చేయకపోవడం వల్ల ఆ ట్రిబ్యునల్ సరిగా పని చేయలేకపోతున్నాయి అని సుప్రీంకోర్టు చెప్పింది. మనం మీకు అర్థం కావాల్సింది ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఈ యొక్క ట్రిబ్యునల్ని ఎందుకు ఏర్పాటు చేస్తారు? ఈ ట్రిబ్యునల్ ఏంటంటే బేసికల్లీ క్వాజీ జ్యుడిషియల్, అంటే పూర్తిగా న్యాయస్థానాలు కావు, ఇవి న్యాయ లక్షణాలు ఉన్నటువంటి సంస్థలు. మరి వీటిని ఎందుకు ఏర్పాటు చేస్తారు? న్యాయస్థానాల మీద ఈ యొక్క వర్క్ బర్డెన్, పని భారాన్ని తగ్గించి, దాంతోపాటు ఏ ట్రిబ్యునల్ అయితే మనం అపాయింట్ చేస్తామో అది స్పెషలైజ్డ్ ట్రిబ్యునల్ అనమాట. అంటే అందులో ఎక్స్పర్ట్స్ ఉంటారు దానికి సంబంధించిన వాళ్ళు. దానివల్ల ఏమవుతుంది? కేసెస్ అనేవి తొందరగా
సాల్వ్ అయిపోతుంటాయి. మన ఇండియాలో న్యాయ వ్యవస్థను తీసుకున్నట్టయితే కనుక సుప్రీంకోర్టు, తర్వాత హైకోర్టు దిగువన మెట్రోపాలిటన్ కోర్టు కానీ, డిస్ట్రిక్ట్ కోర్టు, ఇలా ట్రిబ్యునల్స్, ఫ్యామిలీ కోర్ట్, ఇవన్నీ కూడా ఉంటాయి స్టూడెంట్స్. సో ట్రిబ్యునల్కి సంబంధించి ఇంకొద్ది బేసిక్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే స్టూడెంట్స్, ఈ ట్రిబ్యునల్కి సంబంధించి మన ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఒరిజినల్గా వీటిని మెన్షన్ చేయలేదు స్టూడెంట్స్. వీటిని మనం 42nd కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ 1976లో వీటిని ఇంక్లూడ్ చేయడం జరిగింది అండర్ ద ఆర్టికల్ 323A అండ్ 323B. ఇవి కాకుండా స్టేట్ గవర్నమెంట్స్ మధ్యలో, అంటే ఏవైనా రెండు రాష్ట్రాల మధ్యలో రివర్స్ అంటే నదీ జలాల గురించి ఏవైనా వివాదాలు ఉంటే వాటిని పరిష్కరించడానికి అని చెప్పేసి ఆర్టికల్ 262 ద్వారా రివర్ ట్రిబ్యునల్స్ని కూడా మనం అపాయింట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఆర్టికల్, ఈ ఆర్టికల్ ఏంటంటే కరోనా వల్ల మన భారతదేశంలో నిరుద్యోగం ఎంత పెరిగే అవకాశం ఉంది అని చెప్పేసి ఒక రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. ఆ రిపోర్ట్ ఇచ్చిన వాళ్ళు ఎవరంటే స్టూడెంట్స్, సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ, CMIE, వీళ్ళొక రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. ఆ రిపోర్ట్లో వీళ్ళు ఏం చెప్తున్నారంటే, ఈ యొక్క అన్ఎంప్లాయ్మెంట్ రేట్ అనేది May 3 వరకు 27% ఉంది ఇండియాలో. అదే March 15న అన్ఎంప్లాయ్మెంట్ రేట్ ఎంత ఉండేది? 6.7% ఉండేది. అంటే March 15 నుంచి May 3కి వచ్చేసరికి అన్ఎంప్లాయ్మెంట్ రేట్ 6% నుండి 27%కి పెరిగింది. మరి ఈ రిపోర్ట్ ఇంకేమైనా చెప్పిందా అంటే, ఈ రిపోర్ట్ ఇంకేం చెప్పిందంటే, ఈ యొక్క లాక్డౌన్ వల్ల మన భారతదేశం యొక్క GDP అనేది తగ్గే అవకాశం ఉంది. నిన్న కూడా మీకు చెప్పాను స్టూడెంట్స్, ICRA వాళ్ళు ఏం చెప్పారు అనేది. అలానే ఈ యొక్క లాక్డౌన్ వల్ల ఎంప్లాయ్మెంట్ అనేది ఎక్కువగా ఎందులో ఎఫెక్ట్ అవుతుందంటే అన్ఆర్గనైజ్డ్ సెక్టార్, ఓకే, అసంఘటిత రంగంలో, దాంతోపాటు MSME, ఇంతకుముందు మీకు చెప్పినట్టు ఈ రంగాలలో ఉద్యోగులు ఎక్కువ ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంది, వాళ్ళ జాబులు పోయే అవకాశం ఉంది అని వీళ్ళు చెప్తున్నారు స్టూడెంట్స్. నెక్స్ట్ వన్, ఇండియన్ జర్నలిస్టులకు పులిట్జర్ అవార్డు రావడం జరిగింది. వాళ్ళు ఎవరు అసలు? ఈ పులిట్జర్ అవార్డు దేనికి ఇస్తారంటే స్టూడెంట్స్, ఎవరైతే కనుక జర్నలిజంలో కొద్దిగా ఎక్స్ట్రాడనరీ కంట్రిబ్యూషన్ ఇస్తారో వాళ్ళకి ఈ యొక్క పులిట్జర్ ప్రైజ్ని ఇస్తారు. ఈ యొక్క పులిట్జర్ ప్రైజ్ని మొత్తం 5 మెంబర్స్కి రావడం జరిగింది ఇండియా నుండి. అందులో అసోసియేటెడ్ ప్రెస్కి సంబంధించిన వాళ్ళు 3, వీళ్ళు జమ్మూ కాశ్మీర్కి చెందిన వాళ్ళు. అలానే రియూటర్స్ అనేటటువంటి వార్తా సంస్థ, ఆ ఫోటోగ్రాఫ్ వాళ్ళకి కూడా 2 అవార్డు రావడం జరిగింది. ఈ రియూటర్స్ వాళ్ళకి ఏ కేటగిరీలో అవార్డు వచ్చిందంటే బేసికల్లీ కవరేజ్, ఏదైతే కనుక బ్రేకింగ్ న్యూస్ ఫోటోగ్రఫీ, ఇందులో వీళ్ళకి అవార్డు రావడం జరిగింది. అలానే ఈ ముగ్గురికి కూడా, ఈ జమ్మూ కాశ్మీర్లో ఉన్నటువంటి 3 కూడా వీళ్ళకి ఏ విభాగం కింద అంటే ఈ యొక్క జనరల్ కేటగిరీ. ఈ జనరల్ కేటగిరీలో వీళ్ళకి ఈ 3 మెంబర్స్కి అవార్డు రావడం జరిగింది. యాక్చువల్లీ ఇందులో స్పెషాలిటీ ఏంటంటే స్టూడెంట్స్, ఈ స్పెషాలిటీలో వీళ్ళు ఫస్ట్ ఇలా జమ్మూ కాశ్మీర్ నుండి ఈ అవార్డు గెలుచుకున్న వాళ్ళు. ఈ యొక్క జనరల్ కేటగిరీ అంటే మనం ఏం పేరు అంటామంటే వీటిని ఫీచర్డ్ కేటగిరీ అంటారు అనమాట. ఆ కేటగిరీలో వీళ్ళకి రావడం జరిగింది. ఇక్కడ చూడొచ్చు మీరు, ఫీచర్ ఫోటోగ్రఫీ కేటగిరీలో వీళ్ళకి అవార్డు ఇవ్వడం జరిగింది. నెక్స్ట్, కోఆపరేటివ్ బ్యాంక్స్ కెన్ యూజ్ సర్ఫేసీ యాక్ట్ టు రికవర్ డ్యూస్. సుప్రీంకోర్టు ఎవరికి చెప్తుంది? కోఆపరేటివ్ బ్యాంక్స్కి చెప్తుంది. ఏమని? మీరు మీ లోన్స్ని ఏవైతే రుణాలు ఇస్తారో అవి తిరిగి రాబట్టుకునే క్రమంలో సర్ఫేసీ యాక్ట్ను ఉపయోగించవచ్చు. మరి సర్ఫేసీ యాక్ట్ అంటే ఏంది స్టూడెంట్స్? దీని యాక్ట్ యొక్క ఫుల్ ఫామ్ ఏంటంటే సెక్యూరిటైజేషన్ అండ్ రీకన్స్ట్రక్షన్ ఆఫ్ ఫినాన్షియల్ అసెట్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఆఫ్ సెక్యూరిటీ ఇంట్రెస్ట్ యాక్ట్. దీని ఫుల్ ఫామ్, అసలు దీని మీనింగ్ ఏంటంటే, దీన్ని 2002లో తీసుకురావడం జరిగింది స్టూడెంట్స్. దీని మీనింగ్ ఏంటంటే, బ్యాంకు ఒకరికి రుణం ఇచ్చినప్పుడు ఆ యొక్క వాళ్ళ నుంచి రుణాన్ని వసూలు చేసుకునే క్రమంలో కోర్ట్స్, ఏవైతే న్యాయస్థానాలు ఉంటాయో, ఈ క్రమంలో జోక్యం చేసుకోవడానికి వీల్లేదు. ఇదే సర్ఫేసీ యాక్ట్ అని చెప్తుంది స్టూడెంట్స్. మీకు ఈ ఇన్ఫర్మేషన్ తెలిస్తే మోర్ దెన్ ఎనఫ్. ఇది స్టూడెంట్స్ ఈరోజు ఈనాడు అండ్ ఇండియన్ ఎక్స్ప్రెస్లో మనం డిస్కస్ చేసినటువంటి న్యూస్ అన్నీ కూడా. నిన్నటి క్విజ్కి ఆన్సర్స్ ఏంటంటే, విచ్ ఆర్టికల్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ డీల్స్ విత్ ద ప్రొహిబిషన్ ఆఫ్ ఇంటాక్సికేటింగ్ డ్రింక్స్. అంటే ఈ యొక్క ఆల్కహాల్, నిన్న మనం ఆ కాంటెక్స్లో దీన్ని డిస్కస్ చేయడం జరిగింది. ఆర్టికల్ 47. కరోనా ఫీని ఇంపోజ్ చేస్తున్నటువంటి స్టేట్ ఏంటి? ఢిల్లీ. నేను ఇక్కడ మీకు కొన్ని స్కీమ్స్ ఇచ్చాను. ఆ స్కీమ్స్ ఏ స్టేట్కి సంబంధించినవని అడిగాను. ఆన్సర్ జార్ఖండ్. 4th వన్, విచ్ ఏషియన్ నేషన్ ఎక్స్టెండ్ ద ఎమర్జెన్సీ అంటిల్ May 31. May 31 వరకు కూడా ఈ యొక్క ఆరోగ్యపరమైనటువంటి ఎమర్జెన్సీని పొడిగించిన దేశం ఇది? జపాన్. ఈరోజు క్విజ్ చూద్దాం స్టూడెంట్స్. ఈ క్విజ్లో మీకు బేసికల్లీ ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో నుంచి కవర్ అవుతాయి, ఆల్ ఇండియా రేడియో నుంచి కవర్ అవుతాయి, అలానే హిందూ నుంచి కూడా మీకు కవర్ అవుతాయి స్టూడెంట్స్. మీరు ఎప్పుడైతే కనుక, మనం ఆల్రెడీ ఈనాడు ఇండియన్ ఎక్స్ప్రెస్ కవర్ చేశాం కాబట్టి ఈ 3 సోర్స్లో ఉన్నటువంటి ఫ్యాక్ట్స్ ఏంటో నేను మిమ్మల్ని క్వశ్చన్ ఫామ్లో అడుగుతాను, మీరు కమెంట్ చేయండి. ఫస్ట్ వన్, రోహతంగ్ టనెల్ రీనేమ్డ్ యాజ్. ఇది రోహతంగ్ టనెల్ని ఏం పేరు పెట్టారు? ఇది ఓల్డ్ వనే, బట్ న్యూస్లో రావడం జరిగింది నిన్న.
ఇట్ కనెక్ట్ విచ్ టూ ప్లేసెస్, ఇది ఏ రెండు ప్రాంతాలను కలుపుతుంది. సెకండ్ క్వశ్చన్, వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ద ఇండియన్ నేవీ, వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ద ఆపరేషన్ లాంచ్డ్ బై ఇండియన్ నేవీ టు రీపాట్రియేట్ ఇండియన్ సిటిజన్ ఫ్రమ్ ఓవర్సీస్, అంటే వేరే దేశాల నుండి వలస కార్మికులను తీసుకురావడానికి ఇండియన్ నేవీ తీసుకున్నటువంటి ఆపరేషన్ ఏంది, అది మీకు ఈ వీడియోలో డిస్కస్ చేశాను. నెక్స్ట్ వన్, విచ్ యాక్ట్ యాజ్ ఎ నోడల్ ఏజెన్సీ ఇన్ ప్రొక్యూర్మెంట్ ఆఫ్ కాటన్, అంటే కాటన్ని సేకరించేటటువంటి ప్రధానమైనటువంటి ఆర్గనైజేషన్ ఇది ఇండియాలో. ఓకే, ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్, ఎందుకంటే నిన్న మీకు ఇది రాజ్యసభ న్యూస్లో వచ్చింది స్టూడెంట్స్. ఫోర్త్ వన్, అండర్ విచ్ ఆర్టికల్ హైకోర్ట్ కెన్ ఇష్యూ రిట్స్, హైకోర్టు ఏ ఆర్టికల్ ప్రకారం రిట్స్ ఇష్యూ చేయొచ్చు. నేమ్ ఆఫ్ ద ప్రెసిడెంట్ హూ యూజ్డ్ పాకెట్ వీటో, పాకెట్ వీటోను ఉపయోగించుకున్నటువంటి రాష్ట్రపతి ఎవరు, నిన్న ఇతని జయంతి కూడా జరిగింది, సో బర్త్ యానివర్సరీ. నెక్స్ట్ ఫిఫ్త్ వన్, లాంగ్ మార్చ్ 5B రాకెట్ రిలేటెడ్ టు విచ్ కంట్రీ, ఈ రాకెట్ అనేది ఏ దేశానికి సంబంధించింది. సిక్స్త్ వన్, సరస్ కలెక్షన్ రిలేటెడ్ టు, సరస్ కలెక్షన్ అనేది ఇది ఆల్ ఇండియా రేడియోలో వచ్చింది స్టూడెంట్స్, ఇది దేనికి సంబంధించింది, దీన్ని ఏ మంత్రిత్వ శాఖ దీన్ని అమలు చేస్తుంది. సో ఈ విధంగా స్టూడెంట్స్ మనం ఈనాడు, ఇండియన్ ఎక్స్ప్రెస్, న్యూస్ అండ్ ఎడిటోరియల్ డిస్కస్ చేసాం. దాంతోపాటు హిందూ, పిఐబి అండ్ ఆల్ ఇండియా రేడియోలో వచ్చినటువంటి ఫ్యాక్ట్స్ అన్నీ కూడా మనం డిస్కస్ చేయడం జరిగింది. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి స్టూడెంట్స్. దాంతోపాటు ఈ వీడియో మీ ఫ్రెండ్స్కి యూజ్ అవుతుందని అనుకుంటే కనుక షేర్ చేయండి. మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో.